నీకు ఒకడు అడ్డం ఉండి మోసం చేశాడు, ఇక నువ్వు కూడా ఎవరినన్నా అడ్డం పెట్టుకొని నువ్వు కూడా మోసం చేస్తావా? చెయ్యలేవు. నీ తత్వం అది కాదు. పోతే నేను అడిగాను అనుకో, నువ్వు కూడా అట్లా చేయొచ్చు కదంటే, సచ్చినా నేను చేయనన్నా, నా బతుకంతా కష్టపడైనా సరే వాడు చేసిన మోసానికి అయినా అప్పు తీరుస్తాను, కానీ నేను మరొకటి గొంతు కొయ్యను. నా దేవుడు దీవిస్తే దీవించాడు, లేకపోతే లేదు. నేను మాత్రం ఆ దరిద్ర పని చెయ్యను. అమ్మా, నువ్వు అంతసేటు నా భర్త అని ప్రేమించి నెత్తిన పెట్టుకొని ఆయనకి ఏం తక్కువ లేకుండా చూసావు, ఇంత దుర్మార్గం చేసి గడ్డి తింటున్నాడు పక్కన. నువ్వు మాత్రం ఎందుకు పవిత్రంగా ఉండాలి? నువ్వు కూడా రక్కసి చెట్లాగా మారిపోమ్మా అంటే వల్లిపద్మం ఏమంటుందో తెలుసా? రక్కసి చెట్లను చూసి నేను కూడా అలా మారిపోతే వాళ్ళకి నాకు తేడా ఏముందన్నా? సమాజం కాదు, నన్ను నా ప్రభువు చూస్తున్నాడు. అతడు నా విషయంలో అపనమ్మకస్తుడై దుర్మార్గం చేసినా నేను నా నీతిని వదలను.